అండి, ఇంకొక వెరైటీతో వచ్చాను. నేను ఇప్పుడు నేను చేసేది ఏమిటంటే రాగి సంకటి. అందరు సింపుల్గా చేస్తారు కదా, నేను మా అమ్మ చేస్తుండే అట్లాగా చేస్తాను. సింపుల్గా చేస్తే ఎట్లా అని జర అవి పచ్చిమిరపకాయలు వేసి మా అమ్మ చేస్తుండే, మా అమ్మ స్టైల్ నేను చేస్తున్నాను. ఇప్పుడు రాగి సంకటి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక 2 పచ్చిమిర్చి ఇట్లా చీడి కట్ చేసుకున్న, ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న, 2 చిన్న టమాటాలు, ఇక కొత్తిమీర ఇంత ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్న, ఒక చిన్న గ్లాసుడు నూకలు తీసుకున్నాను. ఇక నానబెట్టిన కుక్కర్లో. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడతాము. కుక్కర్లో నానబెట్టిన ఇవి ఎట్లా అంటే ఒక చిన్న బాండి పెట్టిన, ఆ బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా గరం అయిన తర్వాత, వేడైన తర్వాత, ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తున్నాను, ఈమె ఏంది ఇట్లా రాగి సంకటికి ఇట్లా చూపిస్తున్నదని అనుకోకండి. ఇదొక వెరైటీ. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సంకటి తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేడి అయిపోయింది, కొద్దిగా వేడి కావాలి ఆయిల్, మరి అంత గరం కావద్దు. ఇప్పుడు ఇది వేసేసుకోవాలి, అన్నీ కలిపి వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అన్నీ కలిపి వేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయిపోతుంది సంకటిలా తినడానికి. చికెన్ అంటే ఇక మామూలే కదా చేసేది, మనము ఐలో పెట్టుకుందాము, సిమ్లో కాదు, ఐలో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి. ఇలా కూడా చేసుకొని తినండి. రాగి సంకటి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. దానికంటే కొద్దిగా ఎంత టేస్ట్ అనిపిస్తుంది. ఇది మా అమ్మ స్టైల్ అన్నట్టు చూపిస్తున్నాను. నేను ఒకటేసారి కూడా చూపించలేను, రాగి సంకటి అని చూపిస్తున్నాను. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉన్నది ఏంటి అన్నట్టు. ఒక్కటైనా కామెంట్స్ పెట్టలేదు, పెట్టండి అక్క, మంచిగా ఉందో లేదో చూసి. నిన్న కాకరకాయ కారం పొడి వేసాను కదా, దాన్ని కూడా చూసిన వాళ్ళంటే, కొత్తగా చూసే వాళ్ళంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, చూసి జర కామెంట్స్ పెట్టండి మంచిగా చేస్తుందా లేదా అని. నాకు కూడా తెలుస్తుంది కదా, ఎక్కడి నుంచి పోయింది నా వంటలు ఎవరెవరు చూసినారని తెలుస్తుంది కదా. అందుకని ఇట్లా కొద్దిగా వేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా కొద్దిగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఇట్లా కుక్కర్లో పెట్టుకోవాలి. నేను ముందు రైస్ మొత్తము కుక్కర్లో మెత్తగా ఉడికిస్తాను. ఉడికించిన తర్వాత ఇక పిండి వేసి కలుపుతాను. మీరు కూడా మామూలుగా చేసింటారు రాగి ముద్దలు అని, మళ్ళీ ఏంది భవానీ చూపిస్తున్నదని అనుకోగలరు. ఇది వెరైటీగా ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది అని మీకు చూపిస్తున్నాను. ఈ స్టైల్ కూడా ఇట్లా ప్లెయిన్గా కూడా తినలేరు కదా, మీకు ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలతో బదులు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. నాకు క్యారెట్ లేదని పచ్చిమిర్చి వేసినాను. నేను పచ్చిమిర్చి వేసి క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ లేదు కాబట్టి వేయలేను, నేను పచ్చిమిర్చి వేసిన. సైడ్ చికెన్ అయిందా చూద్దాం. ఉడుకుతూ ఉన్నది చికెన్. రాగి సంకటి తినాలి అనిపిస్తుంది అంట పిల్లలకు.
అందుకనే రాగి సంకటి చికెన్ చేస్తున్నాను నేను. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు రాగి సంకటి, జొన్న సంకటి ఇట్లా చేసి పెట్టేది. జొన్న సంకటి కూడా చూపిస్తాను, మా అమ్మ చేసిన స్టైల్ చూపిస్తాను మీకు. అది ఒకసారి ఇంత వేగాలండి మొత్తము. జర కొద్దిగా నీరు, టమాటా నీరు ఇట్లా పోయాక పక్షవాతం పోయేంత వరకు, ఈ పచ్చిగా ఉన్న పచ్చిదానం పోయేంత వరకు వేగిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకుంటాము. ఇప్పుడు కుక్కర్ పెట్టేసినాం కదా, ఇప్పుడు ఇది కూడా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి, ఇదంతా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కొత్తిమీర కూడా వేసిన. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్ వచ్చేదాకా పెడదాం. రాగి పిండి వేసుకొని ఈ గ్లాసుడు రాగి పిండి వేసిన. ఆ చిన్న గిలాసుడు బియ్యం చూపించిన కదా, గిలాసుడు బియ్యం వేసి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్ళు పోసిన. కుక్కర్లో పెట్టిన. 3 విజిల్ వచ్చినాక ఈ రాగి పిండిలో ఒక గ్లాస్ పిండి వేసుకొని నీళ్ళు పోసుకొని పల్చగా కలుపుకోవాలి. పల్చగా కలిపిన తర్వాత చూడండి, వాటర్ తీసుకుంటా. ఇక్కడ నేను ఇట్లా పల్చగా కలుపుతాను చేయితోటి. ఇట్లా పల్చగా కలుపుకోవాలి. అంత లోపల ఒక విజిల్ వచ్చేసింది, ఇంకో విజిల్ వచ్చింది. ఎందుకంటే ఇట్లా కలిపి వేసినామనుకో తొందరగా అది ఉండలు కట్టదు. డైరెక్ట్ వేసినామనుకో ఉండలు కడుతుంది. కానీ మా అమ్మ ఇట్లా పొడి పిండినే వేస్తుండే, ఒకరు కలుపుతుండే, ఒకరు వేస్తుండ్రి. వాళ్ళు అట్లా వేస్తుండ్రి కానీ నాకు అట్లా ఎందుకు అన్నట్టు మళ్ళీ ఇట్లా కలిపి వేసుకుంటే బేబీకర్ అన్నట్లు వేసుకుంటారు. మీకు కూడా ఈజీగా తెలుస్తుంది. కొంతమందికి అర్థం కాదు, ఎట్లా వేసుకోవాలి ఏమో, పిండి అయ్యింది అట్లా అంటారు. అందుకనే ఒకేసారి ఇట్లా కలుపుకొని నీళ్ళతోటి ఇట్లా ఒక గ్లాస్ నీళ్ళకి ఇలా పల్చగా అయిపోయింది చూడండి. ఇది కూడా పిండి లేకుండా ఇట్లా కలిసిపోతుంది. మనకు 3 విజిల్ వచ్చేసింది కదా, స్టవ్ కట్ చేస్తే చల్లారినాక మూత వేసిన తర్వాత ఈ పిండి వేసి కలుపుతూ చేయాలి. స్టవ్ కట్ చేసేస్తాం. ఇది చల్లగా అయిపోయినాక మూత తీసి అంత లోపల ఈ పిండి కూడా తడిపి పెట్టినాం కదా, నాంతది జర. ఇంకో గ్లాస్ నీళ్ళు పోసిన. జర పలుచగా అవుతుంది. ఎంత బాగా అవుతుందో నా రాగి సంకటి, మీరు కూడా చూడండి. ఇట్లా చికెన్ కూడా అయిపోయినట్టుంది. చికెన్ అండి, చికెను చూడండి ఇలా చేస్తాను. చికెను సింపుల్గా నేను ఎక్కువ మసాలాలు వేయాలి. ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఆ మసాలా ఒకటి వేస్తాను కొద్దిగా, మొత్తం మసాలాలు ఎక్కువ తినాము. చికెన్ కూడా అయిపోయింది. ఇట్లా కొంచెం చారే ఉండాలి చికెను. పిండి వేసేటప్పుడు చూడండి, ఇక పిండి ఇట్లా కలుపుకోవాలి. ఇక ఆల్రెడీ మూత తీసిన, ఇక ఇట్లా ఉడికిపోతుంది చూడు, ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఇక మంచిగా అనిపిస్తుంది కదా.
ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా మీరు చేయండి, చాలా బాగా టేస్ట్గా వస్తుంది. చూడండి, సింపుల్గా చేసుడు కంటే ఇది మా అమ్మ స్టైలు, ఇట్లా నేను చేసిన అందుకనే. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, కొన్ని వాటర్ పోస్తాను. అంటే స్టవ్ ముట్టియలేదు. 2 గ్లాసులు పోసిన వాటరు. ఇంకొక గ్లాస్ వస్తుంది, ఎందుకంటే దీనికి బాగా ఉడకాలి, పిండి కూడా ఉడకాలి కాబట్టి. ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకున్నా. ఫస్ట్ ఉడికించేటప్పుడు 3 గ్లాసులు పోసిన, ఉడికిన తర్వాత 3 గ్లాసులు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తా. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి కలిపి, ఇట్లా పొడి పిండి వేసుడు కంటే ఇట్లా వేసుకుంటే మీకు కూడా ఈజీగా ఇట్లా తొందరగా పోసుకొని కలుపుతూ ఉండాలి. ఇట్లా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టిన, ఎందుకంటే పిండి జర ఉడకాలి కాబట్టి లోపల, అందుకనే మూత పెట్టిన. ఒక 2 నిమిషాలు మూత పెట్టినాక పిండి కుత్త సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడ ఎట్లా ఉడుకుతుందో, ఇట్లా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు కలపాలి. చూడండి, అడుగున కూడా అంటుకోలేదు, ఎందుకంటే మనము ఆయిల్తో ఉల్లిగడ్డ అవన్నీ చేసి అవి పోపులాగా వేసాం కదా, అందుకనే ఇక ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఈ నీరు ఇక్కడంతా నీరు ఉంది కదా, ఇది మొత్తం చిక్కబడ్డంత వరకు కలుపుతూనే ఉండాలి. నూకలేసి వండినది చాలా బాగా అవుతుందండి. ఉట్టిగా సింపుల్గా పిండితోటి చేసింది అంత అనిపించదు. మా అమ్మ సన్న నూకలు వేసి వండేది ఈ సంకటి, చాలా బాగుంటుంది. నేను అన్నీ మా అమ్మాయి చేసినవి అన్నీ నాకు గుర్తుకొచ్చి చేస్తున్నా. పాతకాలపు వంట ఇది, చాలా బాగా చేస్తుండే మా అమ్మ. ఒకసారి జొన్న పిండితోటి సంకటి చూపిస్తాను. జొన్న పిండి సంకటి కూడా చూపిస్తుండే మా అమ్మ. పిండి పట్టించి రొట్టె పిండి ఉంటుందా, అట్లా రొట్టె పిండి పట్టించి మా అమ్మ ఇట్లా సంకటి చేసి పెడుతుండే మాకు. ఐలోనే ఉండాలి మంట అనేది, కానీ ఇది కలుపుతూనే ఉండాలి. మొత్తం ఇట్లా కలుపుతూ ఉండాలి. చూడండి మా సంకటి ఎట్లా అయింది. ఇలాగే దీంట్లో ఒక మిరపకాయ, ఉల్లిగడ్డ, ఇక నెయ్యి కూడా వేసుకొని తింటున్నారు అందరూ. బట్ నేను ముద్దలు కట్టలేదు, ఇప్పుడు తింటున్నాం కాబట్టి ఇట్లనే వేసుకోండి. నెయ్యి మంచిగా చల్లకు ముద్దలు పట్టి తింటాం. నువ్వు వేసుకో. నెయ్యి చికెన్ వేసుకుంటే ఎంత సూపర్ ఉంటుందో. ఇప్పుడు మేము తింటున్నాం కాబట్టి తినడానికి చేసుకున్నాము. చికెన్ తినదు కాబట్టి ఒకటే ముక్కేసి. బాగుంది. ఈరోజు చేసిన వీడియో ఇది. మీరు కూడా ఇలాగ చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చిందో లేదో చూడండి. మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి.
అయిపోయింది ఈ రోజుకి వీడియో. మళ్ళీ రేపు ఇంకో వెరైటీతో కలుద్దాం. మీరు కూడా చేయండి, ఒకసారి చేసి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదో. బాయ్.